దీంట్లో పెరిగేయండి, అలాగే పెరుగు, ఇంకొంచెం పెరుగు కావాలి, ఉప్పు, పసుపు, కారం, కారం అండి మీకు కొలతతో తీసుకుంటున్నా నేనైతే. ఇదిగో కారం, అలాగే కొంచెం మసాలా. ఇదైతే మొన్ననే చేశానండి, ఇంట్లో చేసిందే అండి మసాలా. ఇదిగో మసాలా. ఇంకా మళ్ళీ వేయడం అయితే లేదండి, ఇప్పుడే వీటిని అన్నిటిని అయితే కలుపుతున్నా. నేనైతే అందాజ కొద్దిగా వేసాను, చూసారు కదా ఏమేమి వేసాను అనేది. కొంచెం పచ్చి ధనియాల పొడి కూడా వేస్తున్నా మా టేస్ట్ కోసం అయితే. ఇదైతే పచ్చి ధనియాలండి. చూసారు కదా ఇలా మిక్సీ చేస్తున్నా, మొత్తం పట్టేటట్టుగా అయితే కలుపుతున్నా. ఒకటి అడగాల, ఏంటిది? ఎవరు నోములు ఎందుకు జరుపుకుంటారు అంటే ఏంటిది? నోములు దీపావళికి లక్ష్మీ పూజలని చేసుకుంటారు. నరక చతుర్దశి అయినాక ఇప్పుడు రావణ దహనం అయింది కదా, అందుకని సంతోషంగా దీపావళి పండుగనైతే లక్ష్మీ పూజల కోసం జరుపుకుంటారు. ఇప్పుడు లక్ష్మీ పూజలు చేస్తారు. లక్ష్మీ పూజలు కేదార వ్రతం ఉంటుంది. కేదార వ్రతం అనేది బుక్ చదువుతారు, దానికి అది ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు, లేని వాళ్ళు అయితే చేయరు. ఓన్లీ లక్ష్మీ పూజలు చేసుకుంటారు. ఇప్పుడు నేనైతే ఇగో సోయా చంక్స్ పలావ్ కోసం అయితే ఆనియన్, టమాటా, మిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ రెడీ చేశాను. సోయా చంక్స్ వీటిని అయితే ఇప్పుడైతే ఇగో పలావ్ చేస్తున్నా చూడండి. ఇదే అండి ప్యాకెట్. అయితే ప్యాకెట్ ఇలా తీసుకొచ్చుకున్నాం మేమైతే, కుల్లా తీసుకొచ్చుకోలే. ఇంకా దీనైతే స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసేసి ఎలా చేస్తా అనేది ఫుల్ వీడియో చూడండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆన్ చేశాను కదా, దాంట్లో ఆయిల్ వేస్తున్నా. నేనైతే ఇప్పుడిప్పుడే వంటల ఛానల్ పెట్టాను కాబట్టి ఖచ్చితంగా చేయాలని చేస్తున్నా ఫ్రెండ్స్, లేదంటే అస్సలు చేయకపోయేదాన్ని. వేస్తున్నా చూడండి. అలాగే జీలకర్ర కూడా వేస్తున్నా. జీలకర్ర, ఇదిగో మిర్చి, ఆనియన్ వేస్తున్నా. టమాటాలు అయితే చాలా చిన్నగా తరిమాను. తినే కదా, ఇప్పుడైతే చిటికెడంతా పసుపు వేస్తున్నా. దాంట్లో వేసాను, కాకపోతే దీంట్లో వేయాలి. ఇలా వేసేసినాక టమాటాలు మగ్గనియాలి. పలావ్ అనగానే మనకి పుల్లగా ఉండాలి కాబట్టి టమాటాలు మగ్గనిస్తూ, దీనికోసం అయితే ఇగో రైస్ చేశారా, రైస్ అయితే ఇలా పెట్టేసుకున్నా కడిగేసి కావాలి. పుదీనా ఉన్ని కొత్తిమీర అయితే వేసాను. ఇప్పుడు మళ్ళీ కాస్త స్మార్ట్ చేస్తున్నా. చూసారు కదా, ఇవైతే మగ్గాలి, మగ్గే వరకు ఉంచాలి. ఇప్పుడు మూత పెట్టేస్తా. మూత అయితే తీస్తున్నా. చూసారు కదా ఇప్పుడు ఎలా అయిందో. ఇప్పుడు దీంట్లో అయితే ఈ సోయా చంక్స్ వేస్తున్నా. పలావ్ కోసం అయితే ఇలా వేస్తున్నా. మీరు కూడా ఇలా వేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కాస్త మగ్గనిద్దాం. చూసారు కదా, ఇలా మగ్గనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి వాసన కూడా పోతుందండి. గ్రేవీ లాగా వచ్చే వరకు కొంచెం మగ్గనియాలి. చూసారు కదా ఎలా అయిందనేది. ఇప్పుడు దీంట్లో అయితే నేను ఇదిగో వాటర్ పోస్తున్నా. కొలత కొద్దిగా పోస్తున్నా అండి. చూసారు కదా, దాంతో అన్నం వేస్తా. దీంట్లో అన్నం వేయాలి. ఇలా చూసారు కదా, ఇలా వేసాను. ఇప్పుడు చూడండి,
అసలు అయితే కుక్కర్లో వేస్తే 2 విజిల్ ఇస్తే సరిపోతుందండి, కానీ కుక్కర్ అంత పెద్దది లేదు, 1/2 కేజీ కుక్కరే ఉంది. రైస్ అయితే 1/2 కేజీకి కొంచెం ఎక్కువ ఉన్నాయనేసి నేనైతే ఇట్లా గంజులో వేస్తున్నా. ఇలా అయ్యాక ఇప్పుడైతే దీంట్లో మనం రైస్ వేసుకుందాం. ఎసరు వచ్చినాక రైస్ అయితే వేసుకుందామండి. ఎసరు అయితే రానిద్దాం. ఎసరు వచ్చింది, దీంట్లో నేను రైస్ అయితే వేస్తున్నా. నేనైతే కొద్ది రైస్ వేసానండి, మీ ఇష్టం మీరు ఎలా వేసుకుంటారనేది. వాటర్ అయితే కొద్ది పోసానండి. చూసారు కదా ఎలా అవుతుందో, ఇలా అయితే కావాలండి. కుక్కర్లో అయితే 3 విజిల్సే అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇది ఒక్కసారి మీరు తింటే లైఫ్లో మర్చిపోరండి. సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఐటమ్స్తో కూడా. ఇప్పుడు కొత్తిమీర వేస్తాను. ఫైనల్గా కొత్తిమీర అప్పుడే అయిపోయిందా అన్నం? అయిపోయినట్టు, ఇక దగ్గర పడితే అయిపోయినట్టే పలావ్. దీనికైతే ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలకైతే ఈరోజు స్పెషల్గా చేయాలని ఇలా వేసాను. మా సార్ అన్నాడు పర్టికులర్గా ఈరోజు నాకు పలావ్ కావాలని అడిగితే ఇలా వేసానండి. ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది అయితే మీకు స్పష్టంగా చూపెడతాను. చూడండి, వచ్చింది. ఇంకా కాలేదండి, ఇంకొక 5 నిమిషాలల్లా అయిపోతుంది. దీన్ని అయితే ఇలా మూత పెట్టేసి పెడతాను. మీరు చెప్పండి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. పలావ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మాకైతే కరెక్ట్ కొలతలతో వేసుకున్నామండి. ఇంకొక 5 నిమిషాలలో రెడీ కావడానికి సిద్ధంగా ఉందండి. స్నాప్లో తీస్తే ఏంటంటే ఎల్లో కలర్లా అనిపిస్తుంది కదా, ఇప్పుడు చూడండి ఎలా వస్తుందనేది. దీనికైతే ఆనియన్ పెట్టుకొని తినాలి కానీ ఏ దమ్ ఉంటుందండి. ఇంకా 5 నిమిషాలలో ఎలా అయిందో కూడా చూపెడతాను. చూడండి ఫైనల్గా ఎలా అయిందో చూడండి. చూసారు కదా, పలావ్ అయితే రెడీ. ఇప్పుడైతే తినడమే ఆలస్యం. దీనికి ఆనియన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మా అన్నయ్య అయితే వచ్చి ఎగురుతాడు, చూపించమంటారా? వద్దు, భయపెడతారండి.